నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ గంత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనిషి కొరకు ఎందుకు చనిపోవాలి, చనిపోయిన వాడు మరలా ఎందుకు తిరిగి లేవాలి, అసలు పునరుత్థానము అసలు ఎందుకు జరగాలి అనే ఆలోచన కానీ ప్రశ్న కానీ మనకి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? సృష్టికర్త, సర్వాధికారి, సార్వభౌముడు తన నోటి మాటలతో సకల సృష్టిని, ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములు, భూమి కింద ఉన్నటువంటి సకల రాశులను, మనకి కంటికి కనబడేటువంటి సమస్త ప్రకృతిని సహితము తన నోటితో కలగజేసిన సర్వ అధికారి అయి ఉన్నాడు. మనలను సహితము కూడా ఆయన రూపులో, ఆయన పోలికలో, ఆయన చేతులతో సృష్టి కంటే ప్రత్యేకముగా మనం నిర్మించిన దేవాతి దేవుడైనాడు. దేవదూతలు, మహాదూతలు, షేరాపులు, కేరోబులు, ఇలా కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము కూడా సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత నిత్యము కొనియాడబడుచున్న సింహాసనాసీనుడైన దేవాతి దేవుడు. అలాంటి దేవుడు, అలాంటి సృష్టికర్త, అలాంటి సింహాసనాసీనుడైన వాడు ఎన్నిక లేని, ఆయన గద్దిస్తే చాలు, కనురెప్ప కనుదృష్టి మన మీద లేకపోతే చాలు, ఆయన కల్లెర చేస్తే చాలు గడ్డి పువ్వు వలె రాలిపోయి ఈ జీవితంలో ఆయన ఎందుకు అంత ప్రత్యేకంగా చూసుకోవాలి? ఎందుకు ఈ రాలిపోయి జీవితం కొరకు, ఆకు వలె గడ్డి వలె ఎండిపోయి ఈ జీవితంలో కొరకు, ఈ మనుషుల కొరకు ఎందుకు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావాలి? ఒకవేళ వచ్చిన దేవుడు, వచ్చిన వాడు ఒక మాట చదివిస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఆయన మౌనమై ఉండాలి? ఎందుకు రక్తము కార్చాలి? ఎందుకు తన శరీరాన్ని నలగగొట్టుకోవాలి? ఎందుకు అవమానింపబడాలి, హేళన చేయబడాలి? మన పాప భారం అంతటిని, శాపములను, దోషములను తన మీద వేసుకుని ఆయన ఎందుకు మరణము చెందాలి? మనం నిత్య నరకాగ్నికి పోతే మన ఎవరి బాధ వాళ్ళు అనుభవిస్తాం కదా. ఆయన ఎందుకు మన బాధను ఆయన భరించాలి? ఆయన ఎందుకు తనకు తాను ఏమి దాచుకోకుండా తన శరీరమును, రక్తమును, శరీరమును ఉన్నటువంటి నీటిను, సమస్తమును, తన ప్రాణమును సహితము కూడా మన కొరకు అర్పించేశాడే. ఆయన ఏమి దాచుకోకుండా ఆయన ఎందుకు చేయాలి? ఆ క్షణమును ఎప్పుడైనా ఆలోచన చేస్తే మన హృదయము కదిలింపబడుతుంది. ఆయన ఒక అవకాశం ఇస్తే ఆయనతో పాటు నడవాలనిపిస్తుంది, ఆయనతో పాటు సమయాన్ని గడపాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచన చేశామా? అది మారు మనసు అనే దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అది ఆ మారు మనసు మనం పొందుకుంటే మనం దేవునిలో బలపడతాము, ఆయనలో స్థాపింపబడతాము, ఆ నిత్య రాజ్యం వరకు వారసు అవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అలాంటి దేవాతి దేవుడు, అలాంటి ప్రేమమయుడైనటువంటి ఆ సృష్టికర్త సమాధి చేయబడి ఉన్నాడు. మూడవ దినమున, 3 దినములు కాదు, 3వ దినమున ఆయన తిరిగి మరణముని గెలిచి, సతానును ఓడించి, మానవుని యొక్క ఆలోచనలకు చిక్కకుండా గొప్ప కార్యమును ఆయన చేసి ఉన్నాడు. ఎందుకు చేయాలి? ఆయన పునరుత్థానం ఎందుకు కావాలి? ఎంత సృష్టి చేసిన దేవుడు తన ప్రాణమును ఆయన కాపాడుకోలేడా? లోకం అడుగుతున్న ప్రశ్న, లోకం ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఆయన నిజముగా దేవుడైతే తనను తాను రక్షించుకొనలేడా? మనల్ని రక్షించలేడా? లోకం అడుగుతున్న ప్రశ్న. మరి మన సమాధానము చూద్దాం. వాక్య భాగం నుండి పరిశుద్ధాత్ముడే మనకు బోధించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. సిద్ధపడండి. పరిశుద్ధాత్ముడు పరిపూర్ణముగా మనతో మాట్లాడి ఆయన మర్మమును, సత్యమును మనకు బోధించి మన హృదయమును సంధించినట్లుగా, అనేక హృదయములు మార్చబడి ఆయన వైపు తిరిగినట్లుగా, మార్పు లేని హృదయంలో మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ ప్రయాణములోనికి అడుగు పెట్టినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును, సకల ఆశీర్వాదములకు కారణభూతుడును, మృత్యుంజయుడును, రక్షణకర్త అయిన మా తండ్రి,
నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా నీ సన్నిధిలో మేము చేరి తండ్రి మేము చూస్తూ ఉండగా నీ మాట కొరకై, నీ కృప కొరకై, నీ అభిషేకం కొరకై మేము ఎదురు చూస్తూ ఉన్నాము. తండ్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి బలపరచమని అడుగుచున్నాం. నీ స్వరము మాకు వినిపింప చేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములు మాకు దయచేయండి. తండ్రి చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రభా నీ ఆహారం నీవు ఎలా అయితే పెడతావో మాకైతే తెలియదు, కానీ ప్రభా ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలా ఆడితే అర్థం కావాలో, ఎవరితో ఏ విధముగా నీవు మాట్లాడాలో మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి హృదయమునకు దగ్గరగా వచ్చినట్లు, అయా దూరము కాకుండా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. నిలువబడిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి అయా నీ ఆత్మతో నన్ను నింపి నా కంఠస్వరము నీ బూరగా వాడుకొనండి. నా నాలుకలు నీ మాట కింద వాడుకున్నాడు ప్రభా. సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడని దర్శించి బలపరచమని అడుగుచున్నాం. సమస్తమును నీ నామం మాత్రమే మహిమపరచబడినట్లు నీవే కార్యం జరిగించి కృప చూపించమని నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. అయితే ఈ దినం నా ప్రత్యేకంగా దేవుడు మాతో మాట్లాడుచున్న అంశం పునరుద్ధానము. అసలు దేవుడు పునరుద్ధానము ఎందుకు అయ్యి ఉన్నాడు, దాని ప్రత్యేకత ఏమిటి అనే అంశం మీద మనం వాక్యం ధ్యానిస్తాం. అసలు పునరుద్ధానం ఎందుకు అయ్యి ఉన్నాడు, ఎన్నో దినాన అయ్యి ఉన్నాడు, దేవుడు ఎన్నో దినాన లేచి ఉన్నాడు. వాక్యం చూపించదు, చెప్పండి తెలిసిన దాన్ని బట్టి. 3వ దినమున దేన్ని గెలిచి ఉన్నాడు, సమాధిని గెలిచి ఉన్నాడు. దేనిని విరిచి ఉన్నాడు, మరణపు అనబడిన ముళ్ళును ఆయన విరిచి ఉన్నాడు. మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయనకు మరణం అనేది లేదు. శరీరం నుండి ఆత్మ వేరు చేయబడిందేమో కానీ ఆయన మరణం అయితే పొందలేదు. అయితే ఆయన మరణించి తిరిగి 3వ దినమున ఎగుటకు లేచుటకు ప్రాముఖ్యమైన కారణములు చూద్దాం. మొదటిది, క్రీస్తు మృతుల నుండి లేపబడి దేవుని కుమారుడు అని నిరూపించబడడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు. రోమా పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 8వ లైన్ నుండి చదువుతున్నాను చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తల తత్వము పొందితిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎందుకు పునరుద్ధానుడై ఉన్నాడంటే, మొదటిగా ఆయన దేవుని కుమారుడు, ఆయనను పంపించినటువంటి పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుని కుమారుడు అనబడుటకు ఇది ఒక ఉదాహరణగా నిలిచి ఉన్నది. ఎందుకనగా ఆయన జీవించి ఉన్నంత కాలము, ఆయన సువార్త ప్రయాణించే 3.5 సంవత్సరంలో కూడా అనేకులు ఈయనను మనిషి కుమారుడు, దావీదు కుమారుడు, నజరేతు వాడు, యోసేపు అనబడిన వానికి పుట్టినవాడు అని ఆయన పిలిచి ఉన్నారు కనుక, కానీ అనేకులు ఇలా పిలిచి ఉన్నారు కానీ అనేకులు ఆయనను మనుషులను కూడా వారు చూడలేదు. అయితే ఈయన నిజముగా దేవుడే పంపించినటువంటి దేవుని కుమారుని నిరూపించబడడానికి ఆయన మరణమును గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము పొందంత వరకు కూడా ఈ లోక రీతిగా, శరీరము రీతిగా దావీదు వంశమందు పుట్టినటువంటి దావీదు కుమారుడిగా, నజరేతు వానిగా ఆయన పిలువబడి ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే సమస్త మానవులందరి కొరకు ఆయన ప్రాణము పెట్టి మనుషులందరి పాప భారమును ఆయన భుజం మీద వేసుకుని కలవరీ శిలువలో ఆయన ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే మహిమ శరీరము ద్వారా ఆయన ఎప్పుడైతే లేచి ఉన్నాడో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పంపించిన తండ్రి నామమును గణపరచడానికి
ఆయన దేవుని కుమారుడుగా ఆయన నిరూపించబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి వాక్యం మీద కేంద్రీకరించుదాం. నిద్రపోవద్దు, అని ఆలోచన రానివ్వద్దు. పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. రెండవది, క్రీస్తు లేపబడుట ద్వారా మరణ వేదనలు తొలగిపోయినవి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనము. క్రీస్తు లేపబడుట ద్వారా మరణ వేదనలు తొలగిపోయినవి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనము. మరణము ఆయనను బంధించుటకు అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనను బంధించడానికంట, మరణానికి అంత అధికారము కానీ సామర్థ్యము కానీ లేదు. ఎందుకు అంటే మరణము కంటే శక్తిమంతుడు మనం నమ్ముకున్న దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరణము యేసుక్రీస్తు ప్రభువును బంధించడానికి కానీ, మరణము ఆయనకు చేరడానికి కానీ దానికి ఎట్టి అధికారము లేదు, దానికి అసాధ్యము కనుక మరణ వేదనలు దేవుడు ఆయనకు చేరకుండా ఆయన వాటిని తొలగించినాడు. మరణ వేదనలు అంటే ఈ శరీరం నుండి ఆత్మ విడలిపోతూ ఉంటే శరీరము కృంగిపోతూ ఉంటుంది. ఈ శరీరం నుండి ప్రాణము వేరు చేయబడుతూ ఉంటుంటే ఆత్మ కొట్టుమిట్టాడిపోతూ ఉంటుంది. ఈ శరీరం నుండి రక్తము వేరు చేయబడుతూ ఉంటుంటే శరీరము బలహీనమైపోతుంటుంది. అలాంటి భయంకరమైన శ్రమల నుండి, అలాంటి భయంకరమైన బాధల నుండి యేసుక్రీస్తు ప్రభుని ఎలా అయితే పరమ తండ్రి రక్షించి ఉన్నాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు రక్షణ పొందుకుని ఈయన నిజ రక్షకుడు, ఈయన ద్వారా నేను రక్షింపబడతాను, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము, దోషము, క్రియ అన్నీ కూడా ఆయన క్షమించేవాడనై ఉన్నాడు. నేను పరలోక రాజ్యంలో పరిశుద్ధులుగా చేర్చబడతాను నేను నమ్ముకుంటే అని మనం ఎప్పుడైతే ఆ విశ్వాసం మనం కలిగి ఉంటామో మరణము మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకు అంటే మరణము శరీరానికి కానీ ఆత్మకు మరణం అనేది లేదు. దేవుడు అంటున్నాడు, ఈ శరీరము నశించిపోతుంది ఒక దినాన, కానీ ఆత్మ అనేది ఎక్కడ నుండి వచ్చినదో తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలి. కానీ దాన్ని వెళ్ళకుండా దాన్ని పాడు చేసి నాశనం చేసుకునేది మాత్రము మనుషులమైన మనమే. పరిశుద్ధమైన ఆత్మదేవుడు మన శరీరంలో ఆయన ఉంచుతున్నాడు. అయితే ఆ పరిశుద్ధమైన ఆత్మను మనం ఈ లోకపు అలవాట్లతోనూ, ఈ లోకపు ఆలోచనలతోనూ, ఈ లోకపు ఎంజాయ్మెంట్లతోనూ, ఈ లోకపు పాపపు దోషపు క్రియల చేత పరిశుద్ధమైన ఆత్మను మనం పాపము కింద మార్చివేసుకొని దేవునికి దూరముగా మనము మార్చబడుతూ ఉంటున్నాం. కనుక మన ఆత్మను చెడగొట్టుకోవడానికి కానీ, ఈ దేహమును నలగొట్టుకోవడానికి కానీ ఏ మనుషులకు ఎట్టి అధికారము లేదు. కనుక ఆత్మ ఎక్కడి నుండి వచ్చినో అది తిరిగి అక్కడికి వెళ్ళాలి. కనుక మనము శరీర మరణం అయితే ప్రతి మనుషుడు పొందుతాడు, అది తప్పనిసరి, అది దేవుని నిర్ణయం. అయితే ఆత్మ మరణం అనేది ఎవ్వడికీ రాకూడదు, ఇది దేవుని నిర్ణయమే. ఎందుకు ఆత్మ మరణము రాకూడదు అంటే మనం వాక్యం ఎరిగిన వారము, దేవుని ఎరిగిన వారము, రక్షణ ఆనందము, దేవుని ఆనందము, ఆయన సన్నిధిలో ఉంటే ఎలా మనం మహిమపరచబడతామో ఎరిగిన వారము. దేవుడు అంటే ఎలాంటి వాడో, ప్రేమవాడా, దయామయుడా, ఆయనకు కోపం వస్తే ఆయన కోపము ఎంత దారుణముగా భయంకరముగా ఆయన చూపిస్తాడో తెలిసిన వారము, గుర్తెరిగిన వారము, అనేక శోధన నుండి, వ్యాధి బాధల నుండి విడిపింపబడిన వారము. అలాంటి స్థితిగతుల్లో ఆయన ప్రేమ మన మీద ఆయన చూపించినాడు. ఒక్కొక్కసారి బలహీనంగా మనం ఉన్నప్పుడు, మరణ వేదన పడకల మీద మనం పరుండినప్పుడు, అందరూ వెలివేసినారు, నేను ఒక్కడినే ఉన్నాను లోకంలో అనే వేదన ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆయన వాక్యం మాట్లాడుతూ ఉన్నది, నీవు ప్రయాసపడే భారం వస్తున్నావేమో, నీ భారం అంతటినీ నా మీద వేయి, నీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాను, సంతోషాన్ని నీకు ఇస్తున్నాను, నీ వేదన అంతటిని నీవు తీసివేయదు. కనుక మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కీర్తన గ్రంథం 118 అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. ఈ మనుషులు నీవు నమ్ముతున్నావేమో, మనుషులు నీ ముందు నవ్వుతూ మాట్లాడి పక్కకు వెళ్ళి
అపహాస్యంగా మాట్లాడుతున్నాడేమో, పై రూపంలో లక్ష్య పెట్టేవాడుగా నీవు ఉంటున్నావేమో, కానీ దేవుడు పై రూపంలో లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయాంతరంగంలో పరిశోధించి మన హృదయములు సరిచేయు దేవుడు ఉన్నాడు కనుక మన వేదన ఏదైనా సరే ఆయన ముందు మనం పెట్టుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని మనం నమ్ముకున్నప్పుడు మరణ వేదన మన దగ్గరికి చేరవు. అది మనం విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే. మూడవది, క్రీస్తు పునరుద్ధానము వలన పాప క్షమాపణ కలిగినది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు. క్రీస్తు పునరుద్ధానము వల్ల ఏం జరిగిందంట? పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానము జరగకపోతే, ఆయన మరణించి తిరిగి లేపబడకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది లేదు, మన పాపములకు క్షమాపణ అనేది లేదు. ఎందుకు అంటే ఆయన తిరిగి లేచుట ద్వారా కృప అనబడే ఒక వరము సమస్త విశ్వాసులకు, క్రైస్తవులకు ఇవ్వబడి ఉన్నది. ఏమిటి ఆ కృప అంటే, నువ్వు ఏ పాపము చేసి ఉన్నా, నువ్వు ఏ దోషము చేసి ఉన్నా, నీ తలాంపులు, నీ మార్గములు ఎలాంటివైనా సరే, ఎంత భయంకరమైన జీవితమును చీకటి బ్రతుకులు నువ్వు గడిపి ఉన్నా సరే, ఒకసారి ఆయన చింతకు వచ్చి, అయ్యా ఇది ప్రభువా నా పాత రోత జీవితం అని నువ్వు ఆయన పాదముల చెంత చేరినప్పుడు ఆయన నీ పాపములన్నిటినీ క్షమించి దేవుడనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన కృప. కృప అంటే అది. అయితే మనం అనుకునవచ్చు మనుషులమైన మనం, అయితే ఆయన కృప ఉంది కదా, పాపము చేసి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన క్షమించేస్తాడు, మరలా వెళ్ళి నా ఇష్టానుసారంగా నేను బ్రతకవచ్చు కదా అంటే అలా బ్రతకడానికి వీలు లేదు. కృప ఉంది కదా అని పాపము చేయడానికి నీకు అధికారం లేదు. ఆ కృప ఆల్రెడీ నీవు చేసిన పాపములు, దోషములు క్షమింపబడడానికే ఆయన కృప వచ్చింది. ఆ కృపయే ఆయన మరణించి తిరిగి పునరుద్ధానం అవటం. ఆ కృప ద్వారా మన పాపములన్నీ రక్షింపబడి మన పాపముకి క్షమాపణ వచ్చింది. ఆ క్షమాపణే మనము మరణము పొందకుండా, మనము శిక్షింపబడకుండా, మనము నిందింపబడకుండా, మనము అపహాసింపబడకుండా మహిమ రాజ్యములో పరిశుద్ధులతో మహిమ మేఘం మీద ఆయనతో పాటు ఆ రాజ్యము చేర్చబడతాయి. ఆ పాప క్షమాపణ అయినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప క్షమాపణ లేకపోతే తీర్పు దినం అనేది ఒకటి రాబోతున్నది. ఆ దినమందు దేవుడు మన చెట్ట విప్పుతూ ఉంటాడు. అప్పుడు మనకి నిత్య నరకాగ్నిగుండంలో ఒక స్థలము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దాన్ని పొందుకోవాలి అనుకుంటే నీకు నచ్చినట్లు నీవు బ్రతకవచ్చు. నిత్య నరకాగ్ని కావాలి అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. నీ హృదయం నీకు చెప్పినట్లు, నీ శరీరము ఆనందించినట్టు ఈ లోకంలో నీ బ్రతకవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. అయితే పరలోక రాజ్యం కావాలి అంటే కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఎలా అయితే ఈ లోకానికి పరిశుద్ధంగా వచ్చినావో అదే పరిశుద్ధతను నీ జీవిత కాలమంతా కూడా కాపాడుకుంటే చాలు. అయితే ఇది చాలా కష్టం. అయితే నేను సాధ్యము అని నేను చెప్తాను. ఎందుకనగా సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషునిగా బ్రతికి ఆయన నిరూపించినప్పుడు, ఆయన పోలిక చొప్పున ఆయన కుమారులుగా, కుమార్తెగా పిలువబడుతున్న మనకి ఎందుకు సాధ్యం కాదు? మన తండ్రి, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బ్రతికి అనేకమైన సంపాదించినప్పుడు, వారి పోలికలు చొప్పున నిర్మించి, వారి DNA, వారి పోలికలు మనలో ఉన్నప్పుడు మనము కష్టపడి బ్రతకలేమా? ఈ సామర్థ్యం మనలో ఉన్నప్పుడు మహిమాన్వితుడైన దేవాతి దేవుడు ఆయన్ని ఈ లోకంలో తన పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించినప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేమా? మన తల్లిదండ్రులు మనల్ని ఎలా అయితే రక్షిస్తాడో, తన పిల్లలను ఎలా అయితే రెక్కలు చాపి కాపాడుతున్నదో, పాపము, అపవాది, శత్రువు వచ్చినప్పుడు మన పరమ తండ్రి కూడా తన రెక్కలను చాపి మనల్ని కూడా ఆయన రక్షిస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము ఆయన మీద ఆధారపడినప్పుడు. మనం ఆయన మీద ఆధారపడకుండా చేయవలసిన పాపమంతయు చేసి, ఆయన చేయొద్దన్న తప్పులన్నీ చేసి, అయ్యా నేను పరిశుద్ధుడని ఆయన బలిపీఠం దగ్గరికి వస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు.
ఎందుకంటే కృపాదినములు గడుస్తున్నవి, అంత్యకాలములు ప్రారంభమవుతున్నవి కనుక ఆయన పాప క్షమాపణ ఇచ్చి ఉన్నాడు. ఈ కృపాదినములు గడియక మునిపే మనము రక్షింపబడి మారు మనసు పొంది ఆయన సన్నిధి బలిపీఠం మీద మనం మోకరిల్లినప్పుడు మన ఆత్మకు రక్షణ వస్తుంది, మన ఆత్మకు సంతోషం వస్తుంది. లేని ఎడల ఆత్మ దుఃఖిస్తూ ఉంటుంది, అది శాశ్వతముగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. తరువాతది క్రీస్తు పునరుద్ధానం వలన నిత్య జీవము కలిగినది. 2 తిమోతికు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. క్రీస్తు పునరుద్ధానం వలన నూతన జీవము కలిగెను. 2వ తిమోతికు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా. ఏమిటి నూతన జీవము అనగా, మనం తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని దావీదు అంటున్నాడు, నేను తల్లి గర్భమందే పాపంతో నేను జన్మించి ఉన్నానని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం జన్మించినది మొదలుకొని మన చుట్టూ మనతో ఎదుగుతూ మనల్ని కూడా పెంచేది పాపమై ఉన్నది. ఆ పాపములు మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు కానీ, మన క్రియలు కానీ, మన తలంపులు కానీ, దేవుని సన్నిధిలో కానీ, పెద్దల తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో మనం ఉన్నప్పుడు కానీ మన ఆలోచనలు బాగానే ఉంటాయి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, మనం వేరే చోట వేరే ప్రదేశంలో మనం ఉన్నప్పుడు, ఏకాంతముగా ఒంటరిగా మనం నిలిచి ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏమై ఉన్నవి, మన తలంపులు ఎలా నడుస్తున్నవి, దేవునికి తగినట్లుగా మనం ఉంటున్నామా? అలాంటి బ్రతుకు మనం బ్రతికి ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియదు. అలాంటి సమయంలో ఆయన సువార్త మన యొద్దకు వచ్చి, ఆయన సువార్త మన హృదయముల యొద్దకు వచ్చి, మన హృదయం అనే తలుపును తడుతూ ఉన్నప్పుడు మనం ఆ తలుపు తెరిచి ఆయన మనలోనికి ఆహ్వానించినప్పుడు మన పాత గిలిపిన పాత జీవితం అంతా కూడా, చీకటిగా ఉండినటువంటి పాపపు బ్రతుకు అంతా కూడా తన వాక్యపు చేత, తన ప్రాణత్యాగము చేత, తన రక్తము చేత వెలుగుమయంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నూతన జీవితము. అయితే ఈ నూతన జీవితం మరి ఒక దశలో, ఉన్నతమైన దశలో ఎలా ఉంటుంది అంటే, మనము రక్షణలోనే మనం మరణించినప్పుడు, మన ఆత్మ పరలోక రాజ్యము చేరినప్పుడు ఆకలి అయినను, చిమ్మటి అయినను, దొంగతనమైనను, ద్రోహులైనను, కన్నీరు అయినను, వేదన అయినను, ఏడుపు అయినను, పండుగ ఇవేమీ ఉండదు. నిత్య ఆనందము, నిత్య సంతోషము పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇది మరి యొక్క నూతన జీవితం. ఆ శాశ్వతమైన జీవితం పొందుకోవాలంటే నీవు ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నంత వరకు, ఈ శరీరంలో నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఏం చేయాలి? ఆ దివాతి దేవుని విడిచిపెట్టక, నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోయినా ఆయన కొరకని ఖచ్చితమైన నిర్ణయం నీకున్నప్పుడు ఆ నిత్యరాజ్యం మనకు వస్తుంది. ఆ తెగింపు, ఆ నిర్ణయం మనకు లేనప్పుడు మనము రక్షింపబడట, ఆ నిత్యరాజ్యం వచ్చేట అసాధ్యము. 6వది, పాపిని నీతిమంతునిగా మార్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 5-8 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. పాపిని నీతిమంతునిగా ఆయన మార్చడానికి పునరుద్ధానమై ఉన్నాడు. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. పని చేయక, జాగ్రత్తగా వినండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో
ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తూ ఉన్నాడు. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అయితే ఇక్కడ వాక్య అర్థం ఏమిటనగా, ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఒక పనివాడు ఉదయం నుండి కష్టపడుతున్నాడు. తను కష్టపడిన కష్టానికి యజమానుడిచ్చే జీతము అతడు హక్కుదారుడే, ఎందుకనగా అతడు కష్టపడుతూనే ఉన్నాడు. రెండవ పనివాడు ఆడుతూ పాడుతూ సరదాగా పని చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, సమయం అంతా వ్యర్థం చేస్తున్నాడు. అయినను ఆ దినము గడిచేసరికి యజమానుడు పని చేసిన వానికి ఎంత జీతం అయితే ఇచ్చి ఉన్నాడో, ఈ పని చేయలేని పనివానికి కూడా అదే జీతాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే యజమానుడి చేత ఈ పనివాడు ఎలా పిలువబడి ఉన్నాడు? ఇతను కూడా పని చేసిన వాడేగానే అతని దృష్టిలో ఉన్నాడు. అయితే దేవుని దృష్టిలో మనం పాపము విడిచిపెట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ వెంబడించి పరిశుద్ధంగా జీవించిన ఆ పరిశుద్ధులందరికీ కూడా దేవుడు రక్షణ ఇచ్చినాడు. ఎవరు వారు? ఎవరైనా ఉన్నారా అలాంటి వారు భూమి మీద? పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించిన మనుషుడు ఈ భూమి మీద ఒకడును లేడు, ఆయన యేసుక్రీస్తు తప్ప. ఇది లేఖనం చెప్తున్న మాట. అయితే ఎవరికి రక్షణ వచ్చింది? ఎవరికి రక్షణ లేదు. మరి ఎవరు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు? అయితే ఆ రెండవ పనివాడు ఉన్నాడే, పని చేయకుండా జీతం తీసుకుని యజమానుడి చేత మెప్పు పొందినవాడు, దేవుని ఆరాధించకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, రక్షణలోనికి మనం రాకుండా పాపమును విడిచిపెట్టుకున్నటువంటి మనుషుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు దేవునికి సమయాన్ని ఇవ్వకపోయినా, దేవుని యందు రక్షింపబడకపోయినా, వీరు పాపములోనే ఉన్నప్పుడు ఆయన ఆ పాపిని వెతికి, ఆ పాపి కొరకు ఈ లోకానికి వచ్చి ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించి తన మందలో చేర్చుకుని అదే రక్షణను ఆ మనుషునికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రెండవ పనివాడు ఎవరనగా మనుషులమైన మనమే. అలాంటి మనము వాక్యం ఏమని చదివిస్తుంది? ధన్యులు అని చదివిస్తుంది. హల్లెలూయా. మనము దేవుని ఎరగలేని స్థితిలో మనం ఉన్నప్పుడే ఆయన మనల్ని వెతికి రక్షించుకుని మన యుద్ధకు వచ్చి మనల్ని ఆయన వాక్యం చేత కడిగి, ఆయన వాక్యంతో మనల్ని దర్శించి, మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో ఆయన మనల్ని నిలబెట్టుకున్నప్పుడు మనము ఆయన రక్షణ పొందిన వారమై ఉన్నాము. అయితే దేవవాక్యం ఇలా చెప్పి ఉన్నారు కదా, నేను పాపం చేస్తాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, దేవుడు రక్షిస్తాడులే అంటే అది తప్పే. ఎందుకనగా వాక్యం ఎరిగి పాపంలోనికి నీవు వెళ్ళకూడదు. వాక్యం ఎరగకుండా నువ్వు ఎన్ని పాపములు చేసినా దేవుడు రక్షిస్తాడు. కానీ వాక్యం ఎరిగి నీవు పాపంలోనికి వెళ్తే శిక్షార్హుడు అవుతావు. చివరిగా మనము క్రీస్తు సర్వ సృష్టికి ప్రకటించుటకు దేవుడు పునరుద్ధానుడయ్యాడు. మనము యేసుక్రీస్తుని సర్వ సృష్టికి ప్రకటించడానికి, అనగా మనల్ని ఆయన పనివారిగా ఎన్నుకొనడానికి ఆయన పునరుద్ధానుడై అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై చివరిసారిగా తన శిష్యులను కలిసినప్పుడు ఆయన సెలవిచ్చిన మాట, ఇదిగో నేను పరలోకం మీదనో భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడినది, నేను మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. భూమి దిగంతముల వరకు 4 దిక్కులకు వెళ్ళి సమస్త మనుషులకు నా జనన మరణ పునరుద్ధానముల యొక్క వార్తను ప్రకటించి వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తీసం ఇచ్చుచు అనేకులు నా వైపు త్రిప్పండి అని ఎవరు చెప్పి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుయే ఆయన నేరుగా తన శిష్యులు చెప్పి ఉన్నాడు.
మీరు ఈ విధంగా బాప్తిసం ఇచ్చి అనేకులకు నా జననము గురించి, నా మరణము గురించి, నా పునరుద్ధానము గురించి మీరు ప్రకటించినప్పుడు అనేకులు మార్చబడతారు, అనేకులు నా వైపు త్రిప్పబడతారు, అనేకులు నిత్యరాజ్యము చేరడానికి తమ హృదయమును సమర్పించుకుంటారు. కనుక మీరు వెళ్ళండి, నా సువార్తను ప్రకటించడని ఆయన ప్రకటించినాడు. ఎందుకనగా ఆయన తనను తాను నిరూపించుకోవడానికి లేచినాడు, తన శక్తిని చూపించడానికి ఆయన లేచినాడు. మనుషులందరి కొరకు వాని పాపములు క్షమింపబడడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన లేచినాడు. సమస్త మనుషులకు తన రక్షణ సువార్తను ప్రకటింప చేయడానికి, ఆయన బలపరచడానికి, పరిశుద్ధాత్మ అనబడిన వరము ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. పునరుద్ధానంలో శక్తి ఉన్నది, పునరుద్ధానంలో మార్పు ఉన్నది, పునరుద్ధానంలో నిత్య జీవం ఉన్నది, పునరుద్ధానంలో పాప క్షమాపణ ఉన్నది. ఆ శక్తిని, ఆ ఆనందంలో, ఆ ప్రత్యేకతను మనం ఎప్పుడైతే ఎరిగి ఆయన వైపు మనం తిరుగుతామో నిత్య రాజ్యంలో వారసత్వం దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. గనుక దేవుని నిర్లక్ష్యం చేయక, ఆయన మాటను మనం నిర్లక్ష్యం చేయక, ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయక, భక్తులు కలిగి ఎవరైతే తన జీవితమును, తన ఆత్మను, తన పరిశుద్ధతను, విశ్వాసమును కాపాడుకుంటారో శాశ్వతమైన కృప, శాశ్వతమైన రక్షణ ఆయన మనకి ఇవ్వడన్నాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెన్నుకలో దీవించి భద్రము చేసి ఫలింపు చేసి ఆయన రాకడికి మనం సిద్ధము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. దయచేసి నుంచునండి. ఈ వాక్యం ఈ దినాన నాతో మాట్లాడి ఉన్నదని నీకు అనిపిస్తే, నీతో నిజంగా నా తండ్రి నాతో మాట్లాడి ఉన్నాడు, నా జీవితం యొక్క స్థితిగతులను మార్చడానికి, పరిస్థితులను మార్చడానికి ఆయన నిజముగా నాతో మాట్లాడి ఉన్నాడు. నేను మార్పు పొందాలి, నేను మార్చబడాలి, నేను ఆయన దగ్గరే కావాలి, ఆయన సన్నిధిలో నేను ఒక భాగం కావాలని నీకు ఆశ కలిగి ఉంటే ప్రత్యేకముగా ప్రార్థన ఏకీభవించు. ఇది సరైన సమయము, నేడే రక్షణ దినము. ప్రార్థన. మహోన్నతుడును సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు మాతో మాట్లాడిన విధానములకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడును ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు. అయ్యా, నువ్వు మా కొరకే ఈ లోకానికి వచ్చి ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకొని ప్రేమించి, ప్రభా పాపంలో మేము ఉన్నప్పుడే, లోకంలో దోషములు మేము ఉన్నప్పుడే మా దోషములు కడిగి మమ్మల్ని ఎన్నుకొని పరిశుద్ధిగా మార్చి ప్రభా పునరుద్ధానమై మేము పొందవలసిన నరకయాతను నీవు పొంది ప్రభా మా మరణపు ముళ్ళని విరిచివేసి మాకు విజయమును ఇచ్చిన వాడా నీకు వందనాలు. నీ పునరుద్ధానం యొక్క రహస్యములను, నీ పునరుద్ధానం యొక్క ప్రత్యేకతను మాతో మాట్లాడినందుకు, అయ్యా మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. వినిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అయ్యా, ఎందరైతే విని ఉన్నారో వారిలో, వారి కుటుంబాల్లో, వారి హృదయాలు నీ వాక్యం ఫలింపచేయమని అడుగుచున్నాం. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఆశీర్వదించమని అడుగుచున్నాం. నీ వాక్యం ఇచ్చిన కుటుంబాన్ని కట్టండి అయ్యా. నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించమని అడుగుచున్నాం. అయ్యా, విత్తబడిన వాక్యము వ్యర్థమ కాకున్నట్లు నీవే గొప్ప కార్యము జరిగించమని అడుగుచున్నాం. సహాయము చేయండి, కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ ప్రార్థనకి వేసిన ప్రతి బిడ్డను నాన్న దీవించండి, ఆశీర్వదించండి. ఏ అక్కరి కొద్ది నీ సన్నిధికి వచ్చినారో, ఏ అక్కరి కొద్ది ప్రభా, ఏ ఆకలి కొద్ది నీ వాక్యాన్ని విని ఉన్నారు, ప్రతి ఒక్కరి అక్కరను తీర్చమని అడుగుచున్నాం. బలహీనను బలపరచండి తండ్రి, నీవు స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. చదువుకుంటున్న వారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారములు చేస్తున్న వారు, వారి వారి పనులు వారికి కావాల్సిన జ్ఞానము, వివేచన, బుద్ధిని దయచేయండి. వారి ప్రయత్నము సఫలము చేయండి, కృప చూపించమని అడుగుచున్నాం. శారీరక ఆర్థిక బలహీనత నుండి విడుదల దయచేయండి. అపవాది యొక్క సంఖ్యల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆనందము, శాశ్వతమైన నిరీక్షణ, శాశ్వతమైన నీ రాజ్య వారసత్వము మాకు దయచేయండి, కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఈ పరిచయను విస్తరింపచేయండి, అనేకులు నడిపించండి ప్రభా. ఈ దైవదాసును బలపరచండి తండ్రి. యవ్వన ప్రాయంలో మమ్మల్ని వాడుకునే విధానం బట్టి వందనాలు. మా ఇరువుని బలపరచండి, ఇంకనూ నీ పరిచయం బలంగా వాడబడినట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. కృప దయచేయండి, సహాయం చేయండి. విత్తబడిన వాక్యం బట్టి మరొకసారి మేము ప్రార్థన చేస్తుండగా
నీరు కట్టు ఫలించని కొమ్మ వలె తండ్రి ఫలించినట్టు సహాయం ఇచ్చేయండి. ప్రతి హృదయంలో ఫలించినట్టు సహాయం ఇచ్చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్ తండ్రి, సోషల్ మీడియా ద్వారా విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమండి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి మేమందరము కూడి నీ సన్నిధిలో ఆనందించి నీ నామాన్ని గణపరిచే వారికి మేము ఉన్నట్లు సహాయం చేయమని, నీ కృప దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క కృప, కాపుదల, రక్షణ ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకు, మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు, మన పరిచయకు, ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన కృప ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్.